హర్ హర్ మహాదేవ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ భరత్ శర్మ. అసలు కార్తీక మాసం అనగానే హరిహరాదులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి ఒక మాసం అని, సంవత్సరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనకి కారణమైనటువంటి ఒక మూలమంతా కూడా కార్తీక మాసం అని చాలా విశేషంగా ప్రతి ఒక్కరు ఈశ్వరుణ్ణి అదేవిధంగా ఇటు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మూఢనమ్మకాలకు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉండి ఏదైతే మన ధర్మసింధు అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు సూచించాయో వాటిని విశ్లేషిస్తూ ఈ కాలం నాటి ఆధ్యాత్మిక భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సరైనటువంటి ఒక మార్గాన్ని సూచించేటువంటి మన ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారితో ఈ ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు చేయవలసినటువంటి యొక్క విశేషమైనటువంటి కర్తవ్యులు, ప్రతిరోజు వినవలసినటువంటి యొక్క కార్తీక పురాణాన్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా చేస్తున్నాం. ఇది ఈ పోడ్కాస్ట్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమంగా భావిస్తూ శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా విశేషమైనటువంటి అవకాశాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అబ్బాయి. 3వ అధ్యాయంలో కార్తీక మాసంలో తదియా రోజుకు సంబంధించినటువంటి ఒక కార్తీక నియమం ఏంటి, తదియా నాడు ఖచ్చితంగా వినవలసినటువంటి ఒక కార్తీక పురాణం విశేషం గురించి కాస్త సవివరంగా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా. పురాణం అనగానే పురా అపినవం పురాణం. కార్తీక పురాణం 3వ అధ్యాయంలో రుద్ర శర్మ అనే ఒక కుటుంబీ అతడి కథ ఉంది. గురుగారు, కులాల మతాల ప్రస్తావన ఎందుకు కానీ అతడి పేరు రుద్ర శర్మ. ఒక కుటుంబి అంటే ఎవరు? భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, సంసారం, వ్యాపకం అన్నీ ఉండి డబ్బు సంపాదించాల్సిన బాధ్యత కలవాడు కుటుంబి. అలాంటి కుటుంబికి ఇల్లాలు చాలా సహాయం చేయాలి. కానీ ఈ ఇల్లాలు కోపిష్టి. ఈవిడకు విపరీతమైన కోపం. ఈవిడ పేరు నిష్ఠురి. నిష్ఠూరాలు పలుకుతుంది. కార్తీక మాసం 3వ అధ్యాయంలో మనకు చెప్పేటటువంటి గృహనీతి ఏమిటి అంటే, ఈ కథలు అనేక రకాలుగా మనకు వినిపిస్తూ ఉంటారు అనేకులు. మూలమైనటువంటి లక్ష్యాన్ని మాత్రమే మనం స్వీకరించాలి, లక్ష్యాన్ని మాత్రమే చేరుకోవాలి, లక్షణం మాత్రమే ప్రధానంగా గుర్తించాలి. నిష్ఠురి పలికే మాటలు విని రుద్రశర్మ చాలా దుఃఖపడ్డాడు. సహించాడు, విన్నాడు. ఒక రోజున ఏమంటున్నావు, ఎవరిని అంటున్నావు, మనకు ఎంత ప్రాప్తమో అంత పరమేశ్వరుడు శివుడు అందిస్తున్నాడు. మనకు ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత అందించాలో పరమేశ్వరుడి కంటే ఎక్కువ నీకు నాకు తెలుసా? ఎంత గడ్డి పెడితే ఆవు అంత పాలు మనకు అందిస్తుంది. ఎంత పిండి తడిపితే అంత రొట్టె మనం పొందగలుగుతాం. అంతకంటే పెద్ద కాదు కదా. నాకు ఎంత చేతనవుతుందో అంత సంపాదిస్తున్నాను, అంత గృహధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను. ప్రశాంతత కావాలా? దీపారాధన చెయ్యి. కార్తీక మాసం కార్తీక నియమావళిని అనుసరించి దీపారాధన చేస్తే నీకు ప్రశాంతత, తృప్తి చేకూరుతాయి. మోక్షం తర్వాత సంగతి చివర, ముందు తృప్తి. ఇంత ఉంది, నాకు ఇంతే భాగ్యం అనుకోవడం కంటే ఇంకేం కావాలి? ఆ మాటలు ముందుగా పెడచెవిన పెట్టింది నిష్ఠురి. అలాగే చాలా కాలం గడిచింది. దురభ్యాసాలు, అలవాట్లు ఇవన్నీ పురాణాలలో ఎవరికి ఏది కావాలో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ వృత్తాంతాలన్నీ కూడా ఉంటాయి. వృద్ధాప్యం వచ్చేసరికి ఎలాంటి వారైనా కూడా పశ్చాత్తాపం ప్రకటించక తప్పదు. ఒక సంస్థలో సామెత ఉంది, వృద్ధనారీ పతివ్రత అని. మహిళలు ఈ మాట వింటే కోపం తెచ్చుకోవచ్చు గాక, ఉన్న సామెత కాబట్టి చెబుతున్నాను. పురుషులు కూడా వృద్ధత్వం పెద్దవాళ్ళయ్యాకే నీతులు చెబుతూ ఉంటారు. పరోపదేశ వేళాయాం, ఇతరులకు చెప్పే సమయంలో బోరుడని నీతులు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. నిష్ఠురి ఈ చివరకు బుద్ధి తెలుసుకొని కార్తీక మాస నియమాన్ని అనుసరించి తదియ ఈ రోజు నుంచి నా దీపం వెలిగిస్తే అంటూ దీపం వెలిగించింది. ఆ దీపం పుణ్యం కారణంగా అంతవరకు ఆమె చేసిన పాపాలు, దోషాలు అన్నీ కూడా ఆ దీపకాంతులలో పటాపంచలైపోయాయి.
దీపం వెలిగిస్తే జ్ఞానకాంతులు వికసిస్తాయి, మనలో అజ్ఞానం తొలగిపోతుంది. కనుక కార్తీక మాసం 3వ రోజున దీపారాధన ప్రత్యేకత తెలుసుకున్నాం కాబట్టి నిష్ఠురి, కర్కశ ఇవన్నీ ఆమెకుండే పర్యాయ పదాలు. కఠినంగా మాట్లాడకూడదు. వాక్కుకు 2 దోషాలు వస్తాయి. ఈ కథ మనకు నేర్పించే నీతి అదే, వాగ్దోషాలు. ఒకటి, అనవసరంగా మాట్లాడినందువల్ల అనవసర అర్థాలు వస్తాయి. రెండవది, రావలసిన అర్థం రాకుండా పోతుంది. యథేంద్ర శత్రో స్వయమోపరాధాత్ అని వేదవాక్యం ప్రమాణమే ఉంది కదా. ఇంద్రుడి చేతిలో మరణించే పుత్రుడు పుట్టాడు. త్వష్ట ప్రజాపతి యుద్ధం చేసి ఆ తర్వాత వీలు కాక యజ్ఞం చేసి ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టాలి అని అనబోయి ఇంద్రుని చేతిలో చనిపోయే కొడుకు పుట్టాలి అన్నాడు. వృత్రాసుడు పుట్టాడు, చచ్చాడు. వాగ్దోషం. కాబట్టి మౌనం. కార్తీక మాస నియమావళిలో మొదటి నియమం మౌనం. ఇది ఒకటి అంశం. కార్తీక దీపారాధనలో అంత విశేషమైనటువంటి మాట్లాడుతుందా, కాంతిని మాత్రమే ఇస్తుంది. అది చాలా విశేషమైనటువంటి కార్తీక మాసపు దీపారాధనలో అంత విశేషం తెలుసుకున్నాము గురుగారు. అసలు ఆ దీపారాధన, అసలు కార్తీక మాసంలో ఇటు నూనెతో చేస్తే వచ్చే ఫలితము, నెయ్యితో చేస్తే ఫలితం అని విభిన్న దీపారాధన చెప్తుంటారు కదా గురుగారు. ఏ దీపారాధన ఎప్పుడు చేస్తే కార్తీక మాసంలో విశేషం? ఇందులో కూడా లక్షవృత్తుడని లేదా ఒక వృత్తి అని ఇలా ఎన్నెన్నో అంశాలుగా చెబుతుంటారు. అందులో కాస్త ఏది చాలా విశేషమైనటువంటిదో కాస్త వివరిస్తారా గురుగారు? కార్తీక మాసం దీపాల మాసం. ఆకాశంలో ఉండే ఆ నక్షత్రాలను చూసి మనం ఏ దేవతలు వెలిగించిన దీపాలో అని ఎలా అనుకుంటామో, ఆ ఆకాశంలో ఉండే దేవతలు మనం వెలిగించే ఈ దీపాలు చూసి ఇక్కడ ఎవరో దేవతలు ఉన్నారు అని వారు ఆనందపడతారు. దీపం వెలిగించడం ప్రధానం, అంతే. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బులు వస్తాయి, ఇప్ప నూనెతో దీపం వెలిగిస్తే శత్రువులు అంతమవుతారు, ఆముదం నూనెతో వెలిగిస్తే జ్ఞానం కలుగుతుంది, ఇలా చాలా చెబుతూ ఉంటారు. ఇవేవి కూడా అనవసరపు ఆశలను, అనవసరపు అతిశయోక్తులను పెంచేవే అవుతాయి. కార్తీక మాసంలో దీపం వెలిగించడంలో ప్రధానంగా పాటించవలసిన నియమం ఒక్కటే. ఉదయం వేళ నేతితో దీపం వెలిగించాలి, సాయంత్రం వేళ నూనెతో దీపం వెలిగించాలి. ఇది ఒక్కటే నియమం. 2 లక్షవత్తులు, 30 వత్తులు ఇవన్నీ అశాస్త్రీయం. లక్షవత్తుల నామం ఉంది, ఆ వ్రతం చేసే విధానము వేరుగా ఉంది. అంతేకాని కార్తీక మాసంలోనే ఆ వ్రతం కూడా పాటించవచ్చు, కానీ ఆ వ్రతం పాటించే విధానం వేరు. భవిష్యోత్తర పురాణం, స్కాంద పురాణోక్తంగా ఉండే ఆ వ్రతకథ విధానాలు వేరు. 1,00,000 వత్తుల పేరిట 1000 వత్తులు ఒక కట్టగా చేసి, అలాంటి 100 వత్తులు వరుసగా పెట్టి 100 దీపాలు వెలిగిస్తూ ఒక దీపంలో 1000 వత్తులు ఉన్నాయి కాబట్టి ఇవి 1,00,000 వత్తులే అలా అనడానికి అవకాశం ఉండదు. విడివిడిగా దీపాలు వెలిగిస్తేనే శాస్త్రం అంగీకరిస్తుంది. 30 వత్తుల కట్ట కట్టేసి ఇది మాస దీపారాధన, అలాంటివి 12 పెట్టేసి సంవత్సర దీపారాధన, ఇంతకంటే అవివేకం ఇంకేమైనా ఉంటుందా? శాస్త్రాన్ని అనుసరించి ఒక దీపం వెలిగిద్దాం. దాన్ని 30 అని 60 అని, మా అక్కయ్య 90 వెలిగించింది నేను 100 వెలిగిస్తాను పోటీలతో, ఇలా ఒకరితో ఒకరంగా పోటీ పెంచుకుంటూ మూఢనమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. కార్తీక మాసంలో దీపం ఒక్కటే. ఉదయం పూట నెయ్యి, సాయంత్రం పూట నూనె. ఒక దీపం వెలిగిస్తే చాలు. 3 వత్తులు వెయ్యాలి, అది మాత్రం మర్చిపోకూడదు. 3, 2 మరి ఒక్కటి వెలిగించకూడదు. ఒక్క వత్తి వేసి వెలిగిస్తే అది అసుర సంబంధితమైన లేదా శరీరంలో అసువులు అంటే ప్రాణాలు వెళ్ళిపోయే సమయంలో వెలిగించే దీపం అవుతుంది. కాబట్టి వద్దన్నారు. 2, 3, 5 ఎన్నెన్నా వెయ్యండి, ఒక్క ప్రమిదిలో వెలిగించండి, అంత చాలు. మళ్ళీ చెప్పుకుందాం మిత్రమా, భగవంతుణ్ణి భయపెట్టే పూజలు చేయడం మానేద్దాం. మన పండుగలలో ఉండే వైజ్ఞానిక అంశాలను, శాస్త్రీయ కోణాలను అన్వేషించే ప్రయత్నం చేద్దాం. కార్తీక పురాణంలో 3వ అధ్యాయాన్ని విజయవంతంగా వాక్కు దోషం పాటించకుండా ఉండాలి అంటే మౌనవ్రతం అనుసరించాలి అని తెలుసుకుందాం. మౌనవ్రతం పాటించే ప్రయత్నం చేద్దాం.
గురుగారు, కార్తీక మాసంలో 3వ అధ్యాయంలో మరీ ముఖ్యంగా వాగ్దోషానికి సంబంధించి వాక్కుని ఎంత జాగ్రత్తగా ప్రయోగించాలనేటువంటి ఒక విషయాన్ని, దీపారాధన యొక్క కాంతి యొక్క విషయాన్ని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. హర హర మహాదేవ్ గురుగారు. కృష్ణార్పణం. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి